హాస్పిటల్‌లో యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయిన అభి అయితే నేను అర్జెంట్‌గా బాబీని చూడాలి. నేను బాబీ దగ్గరికి వెళ్ళాలి. నేను బాబీని కలవాలి అని చెప్పి అభి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఝాన్సీ అలాగే డాక్టర్, నర్సులు అయితే లేదు ఇప్పుడు మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న అభి అయితే లేదు నా బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నేను అర్జెంట్‌గా నా బాబాయ్‌ని నేను కలవాలి అని చెప్పి అంటాడు. దాంతో డాక్టర్ అయితే ఏంటి మేడం ఇది సార్ ఇలా చేస్తున్నారు. అసలు ఇతను ఇప్పుడు ఉన్న పరిస్థితికి అస్సలు కదలడానికి వీల్లేదు. అలాంటిది ఇతనేంటి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు మీరైనా చెప్పండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. దాంతో ఝాన్సీ అయితే ఏంటి డాక్టర్ అతని పరిస్థితి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. బాబాయ్ కనిపించకుండా వెళ్ళిపోయాడని చెప్తున్నాడు కదా అని చెప్పి సైగలు చేస్తూ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. ఇక డాక్టర్ వాళ్ళు వెళ్ళిపోయాక ఝాన్సీ అయితే ఏంటి అభి పర్వాలేదులే ఈ ఒక్క సిలైన్ అయిపోని ఈ సిలైన్ అయిపోతే మనం వెళ్ళి బాబాయ్ని నెతకడానికి వెళ్దాము. నువ్వు ఈ సిలైన్ అయినంత వరకు ఇక్కడే ఇలా కూర్చొని ఉండు ప్లీజ్ అభి అని చెప్పి అభిని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. దాంతో అభి అయితే అలా ఝాన్సీ వైపు చూస్తూ ఝాన్సీతో సరే అని చెప్పి అంటాడు. ఇక అలా సిలైన్ ఎక్కే లోపే అభి అయితే మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోతాడు. దాంతో ఝాన్సీ అయితే అమ్మయ్య నేను అనుకున్నదే జరిగింది. ఇప్పుడు వీడిని ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళిపోతాను. ఆ బాబాయ్కి దూరంగా వెళ్ళిపోతానని చెప్పి ఝాన్సీ అభి గురించి అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.